టాలీవుడ్ ఇండస్ట్రీలో గత 2 రోజులుగా ఎక్కడ చూసినా ఒకటే వార్త. అదే టాప్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ మధ్య జరిగిన పెద్ద గొడవ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీళ్ల గొడవ వీడియో చూసి అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఇద్దరు స్టార్ డాన్స్ మాస్టర్ల మధ్య ఎందుకు గొడవ జరిగింది? దానికి అసలు కారణం ఏంటి? ఇదంతా టీవీ షోస్ కోసం కావాలని చేసిన ప్రాంకా లేక నిజమైన గొడవ అనే కంప్లీట్ అనాలిసిస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం డాన్స్ అంటే వెంటనే గుర్తొచ్చే 2 పేర్లు, ఒకటి శేఖర్ మాస్టర్, 2 జానీ మాస్టర్. ఇద్దరికి సమానమైన క్రేజ్ ఉంది, ఎవరి స్టైల్ వారిదే. అలాంటి ఈ ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్ లో గొడవ జరిగిందన్న వార్త టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. జూలై 12వ తేదీ సాయంత్రం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అయింది. అందులో జానీ మాస్టర్ మరియు శేఖర్ మాస్టర్ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకుంటూ తీవ్రమైన వాగ్వాదానికి దిగారు. చుట్టూ చాలా మంది డాన్సర్లున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చి ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అసలు వీళ్ళిద్దరికి ఏమైంది, ఎప్పుడూ నవ్వుతూ పలకరించుకునే వాళ్ళు ఇలా ఎందుకు గొడవ పడుతున్నారు అని రకరకాలుగా చర్చించుకున్నారు. అయితే ఆ గొడవకి కారణం సినిమాల్లో అవకాశాల కోసమో పర్సనల్ ఈగోల కోసమో కాదు. దీని వెనుక ఉన్న అసలు కారణం తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ లో జరుగుతున్న యూనియన్ రాజకీయాలు. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం ఈ డాన్సర్స్ అసోసియేషన్ కి జానీ మాస్టర్ భార్య సుమలత ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా అసోసియేషన్ లో కొత్త సభ్యత్వాల కేటాయింపు విషయంలో, అలాగే రాబోయే యూనియన్ ఎన్నికల విషయంలో సుమలత ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒక వర్గం డాన్సర్లు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ విధానం నచ్చక కొందరు సభ్యులు రాజీనామా కూడా చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణ గురించి చర్చించడానికి పెట్టిన మీటింగ్ లో శేఖర్ మాస్టర్ వర్గం సుమలత నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకించింది. ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఎన్నికలు ఎలా పెడతారు అని ప్రశ్నించారు. ఈ సమయంలోనే తన భార్యకు మద్దతుగా జానీ మాస్టర్ నిలబడడంతో శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ గ్రూపుల మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయి అది కాస్త తీవ్ర స్థాయి వాగ్వాదానికి దారితీసింది. వీడియో బయటకు రాగానే చాలా మందికి వచ్చిన మొదటి డౌట్, ఇది కావాలని చేసిన ప్రాంక్ ఏమో అని. ఎందుకంటే మనం గతంలో డీ లాంటి టీవీ షోస్ లో, స్పెషల్ ఈవెంట్స్ లో రేటింగ్స్ కోసం వీళ్ళిద్దరూ కావాలని గొడవ పడినట్లు నటించడం, చివర్లో హక్ చేసుకుని ఇదంతా ప్రాంక్ అని చెప్పడం చాలా సార్లు చూసాం. దాంతో ఈ వైరల్ వీడియో కూడా ఏదైనా ప్రమోషన్ కోసమో ప్రాంక్ కోసమో చేశారేమో అని అందరూ అనుకున్నారు. కానీ అనాలిసిస్ చేసి చూస్తే ఇది ఖచ్చితంగా ప్రాంక్ కాదు. ఇది ముమ్మాటికి 100% రియల్ గొడవే. టీవీ షోల్లో జరిగే గొడవలకు, అసోసియేషన్ ఆఫీస్లో జరిగే గొడవలకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడ డాన్సర్ల భవిష్యత్తు, యూనియన్ ఎలక్షన్స్, కార్డుల మంజూరు లాంటి సీరియస్ విషయాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. పైగా మధ్యలోకి పోలీసులు వచ్చి సర్ది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఏ మాత్రం స్క్రిప్టెడ్ ప్రాంక్ కాదు. యూనియన్ సభ్యుల మధ్య వచ్చిన పక్కా రియల్ ప్రొఫెషనల్ విభేదాలు. వీడియో వైరల్ అయి వివాదం ముదురుతున్న సమయంలో ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగారు. డాన్సర్ల మధ్య వివాదాలు ఇండస్ట్రీకి మంచిది కాదని భావించి వెంటనే సెటిల్ చేసే ప్రయత్నం చేశారు. జూలై 13వ తేదీన స్వయంగా జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చి దీనిపై ఒక బిగ్ క్లారిటీ కూడా ఇచ్చారు. జానీ మాస్టర్ ఏమన్నారంటే, సోషల్ మీడియాలో వస్తున్నట్లు నాకు శేఖర్ మాస్టర్ కు మధ్య ఎలాంటి పర్సనల్ గొడవలు లేవు. ఆ వార్తలన్నీ అవాస్తవం. మా యూనియన్ డాన్సర్ల బాగు కోసం మేమంతా ముందుండి పనిచేస్తున్నాం. ఇందులో ఎవరికి శత్రువులు కారు. పైగా ఇవాళ మధ్యాహ్నం నేను శేఖర్ మాస్టర్ కలిసి మెగాస్టార్ చిరంజీవితో భోజనం కూడా చేశాం. ముగ్గురం కలిసి పాటలు, డాన్స్ స్టెప్పుల గురించి చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నాం అని జానీ మాస్టర్ చెప్పారు. అంటే మీటింగ్ లో చిన్నపాటి మాటల యుద్ధం జరిగినా యూనియన్ పెద్దల జోక్యంతో ఇద్దరు కలిసిపోయి ఆ వివాదానికి అక్కడికక్కడే ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ అభిప్రాయ భేదాలు రావడం సహజం. అసోసియేషన్ రాజకీయాల వల్ల ఒక క్షణం కోపంతో మాటలు అనుకున్న శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ ఇద్దరు టాలీవుడ్ కు 2 కళ్ళు లాంటి వారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలందరికీ వాళ్ళు అద్భుతమైన హిట్స్ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇస్తారు. ఇది కేవలం ఒక ప్రొఫెషనల్ ఆర్గ్యుమెంట్ మాత్రమే, ప్రాంక్ కాదు. అలాగని బద్ధ శత్రుత్వం అంతకంటే కాదు. మరి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో మీకు ఇష్టమైన స్టెప్ ఏంటి? జానీ మాస్టర్ డాన్స్ లో మీకు నచ్చే పాయింట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.